హాయ్ హలో నమస్తే, నేను మీ విజయ్. బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 డే 4 ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుతున్నాము. హలో పృథ్వీ, పేస్ట్కి ఫేషియల్కి తేడా తెలీదా? నిఖిల్ చెప్పేదాకా నీకు. సో అది కొంచెం కామెడీగా ఉంది. ఈ రోజు అంటే స్టార్టింగ్ డే 1 నుంచి 4 దాకా కూడా అన్నీ కొట్టుకోవడాలు, గుద్దుకోవడాలు, తన్నుకోవడాలు తప్పించి ఈరోజు కొంచెం ఫన్ కనిపించింది అబ్బా నిజంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో. సో సైన్యం లేని రాజు రాజు కాడు అనేది ఒక చిన్న కన్క్లూషన్ ఇచ్చాడు మనకి. సోనియా ఎవరి క్లాన్స్ వాళ్ళకు ఉన్నాయి చెప్పాలంటే. సోనియా ఏమంటుందంటే నా క్లాన్ నాకు ఉంది, నేను నగ్గుతానా లేదా, నేను గెలుస్తానా లేదని ఎవరి కాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ మ్యాటర్ మాట్లాడేటప్పుడు చిన్న విషయం చెప్తున్నా. నిన్న మణికంఠ విగ్ గురించి బాగా ట్రోల్స్ అవుతున్నాయి అబ్బా. తను అసలు ఏంటంటే తన మైండ్ సెట్ బాగోలేదా, లేకపోతే ఈ అమ్మ కొడితే కొట్టాలరా, గోల్ కొట్టేయాలి, ఏదో ఒకటి చేసి కొట్టేయాలి అని చెప్పేసి ప్లాన్గా బిగ్ బాస్కి రాకముందు స్కిట్ మొత్తం రాసుకున్నాడా. ఏ రోజు ఏది చేస్తే బాగుంటుంది, ఏ రోజు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగుంటుంది, ఏ రోజు ఎలా ఏడిస్తే బాగుంటుంది అని చెప్పి ప్లాన్గా వచ్చాడో తెలియదు కానీ. సో తనైతే మాత్రం కామెడీ వర్షనా, సీరియస్ వర్షనా, సెంటిమెంట్ వర్షనా తెలియట్లే. నిన్నటిదాకానేమో అమ్మ సెంటిమెంట్ గురించి చెప్పాడు, మొన్నేమో సీరియస్గా ఉంటాను నేను ఇలాగే ఉంటానని చెప్పాడు, ఈ రోజేమో ఇగ్గి తీసి పక్కన పాడదబ్బాడు, రేపొద్దున ఏం పీకుతాడో అర్థం కావట్లేదు చెప్పాలంటే. సో మణికంఠ సో ఎంటర్టైన్మెంట్ అంటే మణికంఠలో ఉన్నది ఏంటంటే సీరియస్నెస్, అంటే చిన్నపిల్లడు మనస్తత్వం చెప్పాలంటే. మెంటల్గా కొంచెం ఏదన్నా ప్రాబ్లం ఉందో అంటే ఫ్యామిలీ ప్రాబ్లంలో వాళ్ళ అక్క నేను ఒక వీడియో బయట పెట్టింది, మేమేం గంటేయలేదు నువ్వు వెళ్ళిపోయావని. మణికంఠ బిగ్ బాస్లో ఫ్యామిలీ విషయాలు ఎందుకు తీసుకొస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. సో ఏదేమైనా ఫ్యామిలీ వేరు, బిగ్ బాస్ వేరు, గేమ్ వేరు, సెంటిమెంట్ వేరు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈరోజు డే 4 గురించి మాట్లాడదాం. ఈరోజు సైన్యం లేని రాజు రాజు కాడని చెప్పేసి మన బిగ్ బాస్ ఒక వాయిస్ ఓవర్ ఇచ్చింది కదా. సో దానికి ఎవరి క్లాన్స్ వాళ్ళకు ఉన్నాయి అబ్బా. మన డీలో డ్యాన్సర్ ఉంది కదా, ఓయమ్మ అసలు ఎక్కడ ఆగట్లా చెప్పాలంటే. సో తనేమంటుందంటే నేను గెలుస్తా, నేను ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను అంటుంది. అంటే తన డ్యాన్స్ వచ్చు, తెలుగు బాగా మాట్లాడుతుంది, ఈ మధ్యకాలంలో బాగా నేర్చుకుంది. సో ఎవరి ప్లాన్లు వాళ్ళు ఉన్నాయి కాబట్టి. సో డే ఈ రోజు అంటే 4లో నాకు బాగా నచ్చిన ప్రోమో ఏదన్నా ఉందంటే ఇదే. సో నేను 24/7 లైవ్ ఇప్పుడు మనది చూడాలి, ఇప్పుడే వచ్చింది 28 మినిట్స్ అయింది మనకు ప్రోమో వచ్చి. ఈ వీడియోస్ అన్నీ చూసి అప్డేట్స్ తర్వాత ఇస్తాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తే నలుగురికి వెళ్తాయా కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా కొంచెం. సో అలాగే ఎంటర్టైన్మెంట్ బాగుంది కాబట్టి బాగున్నా, నా రివ్యూ బాగున్నా మీరు కింద కామెంట్ చేయండి, మళ్ళీ అమ్మట వచ్చేస్తాను. ఓకేనా? దోశలు రెడీ అయిపోయినాయి. బాయ్ బాయ్.